ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. బాలయ్య గారిని యాక్ట్ చేద్దాం, మన ఇద్దరు కలిసి యాక్ట్ చేద్దాం అని చెప్పింది నేనే. ఓకే, అన్నారు ఆ రోజు. నేనే అన్నాను. నేనే మళ్ళీ మైక్లో కమిట్ చేసి మాట్లాడాను. ఇది కింద ఫస్ట్ మేమిద్దరు పక్క పక్క కూర్చొని ట్రైలర్ ఆయన రిలీజ్ చేసి చూసేటప్పుడు నన్ను బాగా అభినందిస్తూ ఉన్నారు. సూపర్, బాగా ఉంది అన్నట్టు నన్ను కొట్టి భలే చేశారు, ప్రవీణ్ కూడా భలే చేశారు, బాగున్నారు అన్నట్టు బాలయ్య గారు చెప్తున్నారు. చెప్పేసి ఆయన దగ్గర అప్పుడు మన ఇద్దరు కలిసి ప్రవీణ్ సత్తార్ సినిమా చేద్దామా సార్ అని అడిగాను. అడిగితే ఓకే బ్రదర్ చేద్దామని ఆయన అన్నారు. తర్వాత కింద వచ్చి వేరే నేను ఏదో చెప్పాలనుకున్నానంటే ఇదే కదా అన్నట్టు నేనే సరదాగా చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన నవ్వుకుని ఎస్ చేద్దాం అన్నట్టు చెప్పారు. ఇప్పుడు ఈయనేంట గరుడ వేగ పార్ట్ 2 నేను ఉండాలంట, బాలయ్య మాత్రం ఉంటారు. సరే పర్వాలేదు. బాలయ్య బాబు గారు మీరు చేస్తే ఇద్దరు చిన్నపిల్లలు చేసినట్టు ఉంటుంది సినిమా. కరెక్టే, బోలా శంకర్లే కదా, ఇద్దరు బోలా శంకర్లో. యాక్చువల్గా నాకు మన చిరంజీవి గారితో స్నేహం కోసం అడిగాను. విజయ్ కుమార్ గారు నేను చేస్తానని అడిగాను. చిరంజీవి గారు అప్పుడు ఏమన్నారు, లేదు రాజశేఖర్ నువ్వు వయసు కొంచెం చిన్నవాడి కాబట్టి సూట్ అవ్వకపోవచ్చు అన్నారు. కరెక్టే అని. సో బాలయ్య కూడా మొన్న బాలయ్య అడిగారు, మన కేఎస్ రవికుమార్తో ఇప్పుడు సినిమా చేస్తున్నారు కదా, దాంట్లో అడిగారు. బాలయ్య బాబు గారు కూడా బ్రదర్ నీకేం కావాలో చెప్పి మన ఈ 5 సీట్స్ కూడా ఈక్వల్గా పెట్టుకుంటాం, నో ప్రాబ్లం అన్నట్టు ఆయన బాగా ఎంకరేజ్ చేసి చెప్పారు. బట్ నేను బాలయ్య చేయాల్సిన ఫస్ట్ సినిమా అది కాదు, అది దానికంటే బెటర్ సినిమా మేము చేయాలి. సో మనం వేరే సినిమా ఏదైనా చేద్దాం సార్ అని మాట్లాడుకున్నాం. ఓకే, గుడ్ గుడ్. ఈ టాపిక్ మీ దగ్గర ఇప్పుడు తీసుకురావచ్చో లేదో, రాజశేఖర్గా అప్పుడు వచ్చిన ఇష్యూ, తారా చౌదరితో వచ్చిన ఇష్యూ ఏంటి అసలు? దాని నుంచి మీరు ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. అక్కడ ఏం వచ్చింది ఇష్యూ? అక్కడ ఆమె లీక్ చేసిన పేర్లు మీది అన్నట్టుగా ఇండైరెక్ట్గా. లేదు, వాళ్ళ ఇంట్లో నా ఫోటో పెట్టుకుందంట అమ్మాయి, నాతో తీసిన ఫోటో వాళ్ళ ఇంట్లో పెట్టుకుంది. దాని గురించి అడిగినప్పుడు ఎస్ నాకు రాజశేఖర్ గారు బాగా తెలుసు అని, నన్ను వచ్చి కలిసింది అమ్మాయి ఎన్నోసారి, అంతకుముందు వచ్చి నాతో ఫోటో తీసుకుంది. అలాగే తెలుసు అమ్మాయి, అంతవరకే నాకు అమ్మాయికి పరిచయం. అండ్ ఇంకో రోజు ఎలా కలవడానికి కలిసామంటే ఆవిడ కాపురం ఉన్న చోట్ల రెంటల్కి ఓ చోటు ఉండింది. ఓకే, అదే బిల్డింగ్లో వేరే అనదర్ పోర్షన్. ఆ పోర్షన్ రెంటల్కి నేను జీవిత వెళ్ళినప్పుడే అమ్మాయిని మళ్ళీ అక్కడ కలవడం జరిగింది. అమ్మాయి అదే పక్క పోర్షన్లో అమ్మాయి ఉండింది. సో అలా కలిసి అంతవరకు కలిసినామంతవరకు ఇంకేం లేదు. ఓకే, బట్ దాని ఏదో నాకు తారా చౌదరి ఏదో కనెక్షన్ ఉన్నట్టుగా మాట్లాడారు. అలా సపోజ్ ఉన్నా కూడా నేనే సిగ్గుపడను, ఉంది అని చెప్పేస్తాను. నాకు భయం కూడా లేదు. భయపడాలంటే జీవితానికి భయపడాలి. ఓకే, ఇంకెవరికి భయపడాల్సిన అవసరం లేవు. సో నాకు దానికి అంతవరకే. తారా చౌదరి నాకు ఏం మాట్లాడారు అప్పుడు? నేనే మాట్లాడాను, నాకు లేదు అంటే నేను రాముడు కాదు, అదే అర్థమైంది. తారా చౌదరి విషయంలో కాదు, నేను రాముణ్ణి కాదు, తారా చౌదరికి నాకు ఏం సంబంధం లేదు. రాముణ్ణి అందులో నేను తారా చౌదరి విషయంలో నేను రాముణ్ణి. ఓకే, కానీ నేను నిజంగా రాముణ్ణి కాదు. రాముణ్ణి కాదంటే ఎలా అంటే నాకు జీవితాతో మాత్రమే నాకు కొన్ని వేరే లవ్వులు ఉండింది అలా. కానీ ఫస్ట్ ఏంటంటే నాకు తెలుగు రావడం కష్టం ఒకటి. తెలుగు ఎందుకు నాకు రాదంటే నేను తెలుగు వాణియే, కానీ పుట్టి పెరిగింది చెన్నై కాబట్టి అక్కడ తమిళ మీడియం. మా ఫాదర్ పోలీస్ ఆఫీసర్ కూడా, ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా లేదు. ఎందుకంటే ఆ విలేజెస్లో అంతా
ఫస్ట్ ఉత్తమపాలయం తేని అన్న ఊర్లో తేని ఉన్న ఊర్లోనే మదురై డిస్ట్రిక్ట్లో పుట్టాను. అన్ని ట్రాన్స్ఫర్ ఉంటే అక్కడ ఇంగ్లీష్ మీడియం కూడా లేకుండా తమిళ మీడియంలో వేశాను. సో నేను చదువుకున్నంత తమిళ మీడియం, తమిళ్ బాగా తెలుసు, తమిళ్ల కవిత్వం కూడా నేను రాయగలుగుతాను. కానీ తెలుగు చదవడం రాదు. మా ఇంట్లో మా తెలుగే మాట్లాడుకుంటాం, కానీ తమిళ్ మిక్స్ అయిన తెలుగు, చెన్నై తెలుగు మీకు ఎలా ఉంటుందో అలా 30-40% మన తెలుగు వాళ్ళు ఉన్నారు చెన్నైలో. అక్కడ ఉంచి నేను వచ్చిన వాడిని. సో నా మాటలు ఫస్ట్ టి కృష్ణ గారు, నాకు తెలుగు సరిగా రాదు ఒకటి, రెండవది వచ్చి నత్తి, డబ్బింగ్లో లూప్ వస్తుంది, వచ్చిన మాటల లోపల వెళ్ళిపోతుంది కదా. సో అందువల్ల ఏం చేశారు ఆయన, తెలుగు రావట్లేదు, నత్తి ఉంది కాబట్టి సాయి కుమార్ని డబ్బింగ్ చెప్పించారు. చెప్పించినప్పుడు అదే అలవాటు. ఆ అలవాటు అయిన తర్వాత అందరూ దానికి అలవాటు అయిపోయారు. ఇప్పుడు మీరు అదే అడుగుతున్నారు. మధ్యలో సాయి హీరో అయ్యారు. అవును, హీరో అయ్యి ఆయన ఒక మాట అన్నారు, నా వెపన్, వాయిస్ ఈజ్ మై వెపన్, ఇయర్ ఆఫ్టర్ ఐ విల్ నాట్ యూస్ ఫర్ ఎనీబడి ఎల్స్ అన్నట్టు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు నేను సుమన్ గారికి నా వాయిస్ ఇస్తున్నారు. సో మేమిద్దరూ వేరే వాయిస్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. సో నేను అప్పుడు సాయి వాయిస్కి దగ్గర ఉన్న వాయిస్ ఏ వాయిస్ అని వెతికాము. వెతికితే శ్రీనివాసమూర్తి అన్న ఆయన వాయిస్ సాయి వాయిస్కి దగ్గర ఉండింది. సో ఆయన వాయిస్, ఆయన తర్వాత శివయ్య అన్న సినిమాలో ఫస్ట్ ఆయన చెప్పారు నా సినిమాలో. సో చెప్పి శివయ్య, సింహరాశి, మా అన్నయ్య, మా ఆయన బంగారం, అన్న, ఇదంతా వచ్చి శ్రీనివాసమూర్తి ఓ 10 years నాకు వాయిస్ ఇచ్చారు. శ్రీనివాసమూర్తి తర్వాత మా సాయి మదర్ ఉంటూ ఎప్పుడు సాయిని తిడుతూ ఉంటారు, నువ్వు రాజశేఖర్ వాయిస్ ఇవ్వాలి, హౌ కెన్ యూ సే నో అని తిడుతూ ఉంటారు. నన్ను చూసినప్పుడు కూడా చెప్తూ ఉంటారు, వాడి బుద్ధి లేదమ్మా, నేను చెప్తూ ఉంటాను వాయిస్ ఇవ్వమని అని ఆవిడ అంటూ ఉంటారు నా దగ్గర. తర్వాత ఆవిడ చనిపోయినప్పుడు ఆవిడ డైరీలో కూడా రాసి పెట్టినారంట, సాయి నువ్వు ఎప్పటికైనా నువ్వు రాజశేఖర్కి వాయిస్ ఇవ్వాలి అని. సాయి అది నాకు చెప్తూ ఉంటాడు. చెప్తున్న తర్వాత మళ్ళీ మేము సరే అయితే సాయి మళ్ళీ నాకు వాయిస్ ఇవ్వు అని నేనే ఎవడైతే నాకేంటి కదా, ఎవడైతే నాకేంటి సినిమాలో మళ్ళీ చెప్పించాను, మా ఓన్ ఫిలిం అది. మళ్ళీ చెప్పించిన తర్వాత మళ్ళీ సాయే చెప్తున్నారు. అప్పటి నుంచి చెప్తున్నారా? ఎవడైతే నాకేంటి నుంచి. ఓకే ఓకే. నాకు బాగా గుర్తు అన్న సక్సెస్ మీట్ అనుకుంటా, సక్సెస్ మీట్లో నాకు బాగా గుర్తు ఆ వీడియో. చిరంజీవి గారు వచ్చారు ఆ ఫంక్షన్కి. ఎస్ వచ్చారు. ఆయన చెప్పారు మీతో, ఈ చాలా అద్భుతంగా చేశారు రాజశేఖర్ గారు, ఈ పర్ఫార్మెన్స్ నేను కూడా చేయలేను అన్నారు అన్నది నాకు బాగా గుర్తుంది. నేను హిందీలో చేయాలనుకున్నాను, రామానాయుడు గారు అడిగారు హిందీలో చేయమని. రామానాయుడు గారు కాదు ఎవరో అడిగితే అన్నాక ఎలా అన్నారు, శివయ్యాక దేనికి జీవిత నువ్వు ఎక్కడో ఉన్నావు సరే అదే ఇంకా వేరే ఏ సినిమాకి అన్నారు అలా అంటున్నారు. శివయ్య కూడా చేసింది, బట్ దాన్ని కూడా మెచ్చుకున్నారు. లేదు సారీ, అన్న సినిమాలో నేను చేసి ఉంటే ఆ ఇంటర్వెల్ సీన్ కొంచెం కష్టమయ్యేది అన్నమాట అన్నారు. నేను అనేది ఏంటంటే, ఒక తోటి ఆర్టిస్ట్ని అంత బాగా గుర్తించే చిరంజీవి గారి విషయంలో మీరు వాళ్ళు ఏదో ఫ్యాన్స్ తొందరపడ్డారు, తప్పు చేశారని చిరంజీవి గారి మీద ఎందుకు కలిగారు మీరు? సరే ఇది మా ఉండదు, తప్పే ఉంది. చిరంజీవి గారి మీద నేను అలిగిన దానికి కారణం అది నాకు బాగా తెలియవచ్చింది. ఇది చెప్పాల్సిందే. బాగా తెలియవచ్చింది ఏంటంటే, అసలు వద్దు సార్, ఇది వద్దు. ఓకే, రైట్. ఒకటి, గతం గురించి మాట్లాడితే మంచి మాట్లాడినా ఆయన వైపు మంచి అయినా నా వైపు మంచి అయినా దాని మళ్ళీ గుర్తు చేయించడం వల్ల ఆయన ఫ్యాన్స్కి ఆయనకి ఇంకా కొందరికి నచ్చకపోవచ్చు, లేదు హర్ట్ అవ్వచ్చు. సో అందువల్ల
అది అవాయిడ్ చేస్తే బెటర్ అన్నది. బికాస్ నా మదర్ చనిపోయిన తర్వాత నాకేమనిపించింది, జీవితం అనేది శాశ్వతం కాదు, అది అందరికీ తెలిసింది. కానీ నాకు ప్రాక్టికల్గా ఫస్ట్ ట్రాజడీ మా ఇంట్లో. ఈ ట్రాజడీ రాగానే నాకేమనిపించింది, మనం ఇంక ఎన్ని రోజులు ఉంటామో ఎప్పుడు పోతామో మనకే తెలియదు. ఉన్నంత వరకు ఎవరిని నొప్పించకుండా మంచిగా వీలైతే మిగిలిన వాళ్ళకి హెల్ప్ చేసి బతకాలి. ఎవరిని మాత్రం ఏ విషయాలను హర్ట్ చేయకుండా ఉంటే బాగుంటుంది అన్నది కూడా నా మనసులో నేను అనుకున్నాను. సో లెట్ us అవాయిడ్ విచ్ హర్ట్స్ సంబడి.